నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్. హైదరాబాద్ లో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పర్యటన, పోస్టర్ల కలకలం. కూటమి ప్రభుత్వం మెడలు వంచుతాం, వైసీపీ నేత బొత్స ప్రకటన. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలకు భారీ బందోబస్తు, డీసీపీ రష్మి పెరుమాల్. కూటమి పాలనపై ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుంది, మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ లో పర్యటిస్తున్నారు. ఇవాళ నగరంలోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించబోయే సామాజిక న్యాయ సమర భేరీ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొనున్నారు. అయితే ఖర్గే పర్యటన వేళ హైదరాబాద్ లో పోస్టర్లు, ఫ్లెక్సీలు వెలిశాయి. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాత్రికి రాత్రే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దేశంలో రాజ్యాంగ పరిరక్షణయే మా ధ్యేయం, తెలంగాణలో కాంగ్రెస్ రాక్షసన క్రీడ నడుస్తోంది, ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవించడం లేదంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారాయి. జై భీమ్, ఎస్టీ ఎస్సీలే మా లక్ష్యం, జై సంవిధాన్ రాజ్యాంగం అంటే మాకు లెక్కే లేదు అనే స్లోగన్లతో ఏర్పాటు చేసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని దేశాయిపేట గ్రామంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నివాసం ఉంటున్న వారి ఇండ్లకు రెవెన్యూ అధికారులు తాళాలు వేశారు. బాధితుల తరఫున బీజేపీ నాయకులు సమస్యలను సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధి పొంది గత 5 సంవత్సరాలుగా నివాసం లేకున్నా వారి ఇళ్లకు తాళాలు వేయకపోగా కేవలం 5గురి ఇళ్లలో నివాసం ఉంచిన వ్యవసాయ పనులు, ఇతర పనుల నిమిత్తం వెళ్లిన వారి ఇళ్లకు సంబంధించిన అధికారులు తాళాలు వేయడం సమంజసం కాదన్నారు. ఇప్పటికైనా డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై విచారణ చేపట్టాలని సబ్ కలెక్టర్లు కోరగా, ఇళ్లపై తక్షణమే విచారణ చేపడతామని సబ్ కలెక్టర్ నాయకులకు హామీ ఇచ్చారు. ఈ క్రమంలోని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ, బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. దాన్ని ఏమని రాసినట్టే మేడం, మేడం దానికి తాళం వేసి దాన్ని ఏమంటూ పెట్టినంటే ఇంట్లో ఎవరు నివసిస్తలేరు అందుకని చెప్పి ఇంటికి తాళం వేస్తామని చెప్పింది. ఆల్రెడీ ఉండరు, సామాన్లు అన్ని ఉన్నాయి. అయింది మేడం, ఉంటున్నారు. ఎన్నికలకు ముందు అధికార దాహంతో ఇచ్చిన హామీల అమలు కోసం కూటమి ప్రభుత్వం మెడలు వంచేందుకు సిద్ధమని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నాబాబు ఉద్ఘాటించారు. పవిత్రమైన ఎన్నికల ప్రణాళిక అమల్లో చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. హామీల అమలుపై ప్రశ్నించే వారిపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండించారు. ఏడాది పాలనలో హామీల అమల్లో జరుగుతున్న మోసాన్ని వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా ప్రజలకు వివరించాలని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలన్నారు. చంద్రబాబు మేనిఫెస్టోను ప్రజలకు గుర్తు చేస్తూ 5 వారాల బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ముందుగా నియోజకవర్గ స్థాయిలో సమన్వయకర్తల ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించాలని, అనంతరం మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించి కార్యక్రమాన్ని అందరికీ కూడా తెలియజేయాలన్నారు. ఒకటి మహిళలు, 2 రైతులు, 2 రైతులు, 1 మహిళలు, 2 రైతులు. ఇవాళ ఆయనతో పాటు ఇచ్చారు వీళ్ళతో ఇవాళ అడుగుతున్నా, ఎందుకు మహిళలకి అవసరాలు ఆ రోజు నుంచి ఆ రోజులే డాక్టర్ మాకు చేస్తారని చెప్పారు. ఆకలి నుంచి పొట్టున్నా కట్టుకున్నా పొద్దున్నా
పెట్టి అందరికీ కూడా ఆలోచనలు పెట్టుకుంటున్నాం. ఇవాళ మేము చెప్పాము, ఇవాళ స్వీకరిస్తానండి 18 సంవత్సరాల ప్రతి మహిళ కూడా 1500 రూపాయలకి ప్రతి నెల సంవత్సరానికి వచ్చి 18,000 రూపాయలు ఇస్తారని చెప్పుకోవాలి లేదా? చెప్పారని చెప్పనండి. ఈ ఎన్నికల పిల్లలలో పెట్టారంటే చెప్పనండి. ఎందుకు ఇవ్వలేదు అడిగితే P4 గంట అదేదో P4 అంట P4 కొంత తయారు చేశారు. అదేదో బంగారు కుటుంబం మనకు తెలియదు కాదు. ఎప్పుడు నుంచో ఈ ప్రజాస్వామ్యం పుట్టిన దగ్గర నుంచి ఒక ఎవరైనా సముద్రం ఉంటే ఎవరైనా అవకాశంలో ఉంటే పేదవాళ్ళు ఉంటే పేదవాడికి ఎంతో కొంత ఇచ్చి అని జరిగించి అనుసరించే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎప్పుడు నుంచో సమాధానం ఉంది. ఇవాళ కొత్త కాదు, కొన్ని పెట్టి ఎవరైతే కొడుకుందో ఎవరైతే ఉందో అందరికీ డైరెక్ట్ చేస్తారా? అందరికీ దాంతో గెలిచామంటే అది కూడా లేదు. ఏ ఒక్కరు ఊరికి ఒక్కరు పెడితే ఈ మహిళలు మోసం చేసేది కాదా? ఆ కార్యక్రమం చెప్పడానికే ఈ కార్యక్రమం. ఆ కార్యక్రమం కోసం మేము అందరినీ పెట్టి మీరు మాట్లాడుతున్నారు. నేను కాదా ఈయన పొరవలకు వచ్చి ఉద్యోగులు వస్తే నిరుద్యోగులు ఇస్తాం, లేకపోతే ఉద్యోగులు ఇస్తాం. ఇవాళ ఏం చేశారు? ఈ నిరుద్యోగులు పొరవలకు స్కిల్ డెవలప్మెంట్ తయారు చేశారు. తయారు చేస్తే ఆ ఉద్యోగులు రావాలి కదా, ఉన్నారు కదా, అంతకుముందు 3,000 ఇవ్వాలి కదా, సంవత్సరం కాలం అయింది కదా, మరి 30,000 రూపాయలు రావాలి కదా. ఎక్కడికి 30,000 రూపాయలు? ఇది మోసం కదా, ఇది తగం కదా, ఇది కదా, ఇది తిట్టిన మాట చెప్పండి. ఇది తిట్టిన మాట కాదు కదా, చంద్రబాబు తిట్టిన మాట కాదు కదా, లేదు వైఎస్ఆర్ తిట్టిన మాట కాదు కదా, లేదు జగన్మోహన్ తిట్టిన మాట కాదు కదా. నువ్వు ఇచ్చిన మాటలు కూటమి పాలన పట్ల ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తుందని మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లా కౌతాలం మండలం ఎరిగేరి గ్రామంలో టీడీపీ సీనియర్ నాయకులు చూడి ఉలిగయ్య, సురేష్ నాయుడు ఆధ్వర్యంలో మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఇంటింటికి వెళుతూ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఏడాదిలో తమ ప్రభుత్వం ఏం చేసిందో, భవిష్యత్తులో ఏం చేస్తారో అనే అంశాలను ప్రజలకు వివరించారు. అలాగే తమ ప్రభుత్వం నుంచి ఏం లబ్ధి పొందారని వారిని మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి అడిగి తెలుసుకున్నారు. పెన్షన్లు, తల్లికి వందనం లాంటి పథకాలు తమకు అందాయని వృద్ధులు తదితరులు రాఘవేంద్రారెడ్డికి తెలిపారు. ఇందులో భాగంగానే కోసిగిలో కూడా టీడీపీ సీనియర్ నాయకులు ముత్తురెడ్డి, పల్లెపాడు రామిరెడ్డి ఆధ్వర్యంలో 2వ వార్డులో ఇంటింటికి తిరుగుతూ ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. తల్లికి వందనం పథకం కింద డబ్బులు తమ పిల్లలకు అందాయని కొంతమంది తల్లిదండ్రులు వారికి తెలిపారు. అనంతరం కరపత్రాలు పంచుతూ ఇంటింటికి తిరిగారు. సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరిస్తామని మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి హామీ ఇచ్చారు. లోకేష్ బాబు గానీ తెలుగుదేశం పార్టీ తరఫున మనకి తిరుపతి వెంకటేశ్వర స్వామి కంటే నీకేం కాదు కోరిక 3 అని చెప్పాలి. ఢిల్లీకి 100 పడిందమ్మా పిల్లలు 13,000 బిల్లు వేపియాలా? బిల్లు మరి శాంక్షన్ చేస్తున్నా ఇప్పుడు మన నీ పేరు మీద చేసుకో. నా పేరు మీద ఆల్రెడీ ఇస్తే ఏం వచ్చేది అంటారు. అది ఊక నా నంబర్ ఇచ్చిన దాని గురించి వచ్చేదండి. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు ఉత్తర మండల డీసీపీ రష్మి పెరుమాల్ తెలిపారు. అమ్మవారి బోనాల జాతర జయప్రదం చేసేందుకు వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. పోలీస్ శాఖ తరపున 1,500 మంది సిబ్బంది బోనాలు ఈ రంగం కార్యక్రమంలో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. భక్తులకు ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు, బోనాలతో వచ్చే మహిళలకు మొత్తం 6 క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు, అందులో బోనాల కోసం ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బోనాల ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట భద్రతతో పాటు సీసీ కెమెరాల ఏర్పాట్లు చేసినట్లు కూడా వెల్లడించారు. డీజేలకు అనుమతి లేదని,
ఫలహారం, బండ్లు ఊరేగింపు వారు తమను సంప్రదిస్తే వారికి బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. భక్తుల వాహనాలకు ప్రత్యేకంగా పార్కింగ్ చేస్తున్నట్లు కూడా తెలిపారు. జూలై 13, 14 తారీఖులలో జరిగే బోనాల ఉత్సవాలకు ప్రజలు రావాలని ఆహ్వానించారు. ఏదైనా సీనియర్ సిటిజన్స్, ప్రెగ్నెంట్ ఉమెన్, డిసేబుల్డ్ పర్సన్స్ అట్లాంటిది ఏమైనా ఉంటే వాళ్ళని ఇమీడియట్ గా కార్ట్ లో తీసుకెళ్తానికి వీఆర్ అరేంజింగ్ గోల్ఫ్ కార్ట్స్, వీల్ చైర్స్. సో అట్లా ఆ ప్రొవిజన్ ఈస్ బీయింగ్ క్రియేటెడ్. It will be displayed prominently at the entrance areas. So ఏదైనా senior citizens ఉంటే we can immediately take them in golf cart and then మళ్ళీ వాపస్ రిటర్న్ కూడా వాళ్ళకి ఫెసిలిటేట్ చేస్తాం. ఫలహార బండి రిలేటెడ్ అంటే we'll hold another meeting with the organizers అండి. On Saturday we are planning. Basically last year we had initiated this registration of falahara bandi. This time we want to implement it better. This is for the benefit of organizers also. ఎందుకంటే మాకు ఎక్కడి నుంచి వస్తుంది ఫలహార బండి అని ముందే తెలిస్తే మేము దానికి రూట్ అంతా క్లియర్ చేసుకుంటూ వాళ్ళకి ప్రాపర్ బందోబస్తు ఇస్తూ ఎవరికి ఏది ఇష్యూ రాకుండా చూసుకునేట్టు వీ క్యాన్ మేనేజ్. అదే మాకు ఎక్కడి నుంచి వస్తుంది అని తెలియకుండా సడన్ గా ఒక హ్యూజ్ ప్రొసెషన్ వస్తే ఇట్ విల్ బి డిఫికల్ట్ టు మేనేజ్ ది క్రౌడ్. సో లాస్ట్ ఇయర్ ఆల్సో వీ హ్యాడ్ స్టార్టెడ్ ఇట్. దిస్ టైమ్ ఆల్సో వీ విల్ ఇంప్లిమెంట్ ఇట్ మోర్ ఎఫెక్టివ్లీ. ఆల్ ది ఫలహార బండి ఆర్గనైజర్స్ కి మా రిక్వెస్ట్ ఇదే, ప్లీజ్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి, మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, కన్సర్న్డ్ లోకల్ SHOకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అది మా జోన్ నుంచి ఉండొచ్చు, లేదంటే బయట ఈ జోన్ అన్నా సెంట్రల్ జోన్ అన్నా వేరే జోన్ నుంచి అయినా మీరు వస్తున్నారన్నా ఆ ఇన్ఫర్మేషన్ ముందే ఇస్తే దట్ దిస్ ఇస్ మా బండి ఇది, దాంతో పాటు ఇంతమంది వస్తాము అని ఇట్లానే మాకు ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తే వీ విల్ ప్లాన్ ద రూట్ effectively and give the బందోబస్తు. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలో 45,000 మొక్కలు నాటాలని మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య తెలిపారు. వన మహోత్సవంలో భాగంగా పరిగిలోని మున్సిపల్ పార్క్ లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య మాట్లాడుతూ మొక్కలు నాటేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ప్రజలు కూడా ప్రతి ఇంటి ముందు కనీసం 6 మొక్కలు పెంచాలని సూచించారు. వన మహోత్సవం కార్యక్రమంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మనం అందరూ కూడా తీసుకోవాలని ఈ టౌన్లో పనిచేసే, ఈ ఆఫీసులో పనిచేసే సిబ్బందితో సహా ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకుంటే ఈ చెట్టు ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. ఈ పచ్చదనం అనేది ఇప్పుడు భూమిపై ఎంతవరకు అయితే ఉంటుందో ఈ వాతావరణంలో కాలుష్యం లేకుండా మనకు మంచి వాతావరణం, మంచి వాయువుని ఇవ్వడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మనం పర్యావరణాన్ని పరిరక్షించాలనే బాధ్యత ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలి. దీంట్లో ప్రజలు కూడా భాగస్వాములు కావాలనే ఆలోచన చేసి ప్రతి ఇంటికి కూడా మొక్కలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు ప్రతి ఒక్క మొక్క ఎదిగే విధంగా చూసుకోవాలి. ఎదిగే బాధ్యత తీసుకుంటేనే ఈ భూమిపైన గ్రీనరీస్ పెంచినప్పుడే సరైన కాలంలో సరైన వాతావరణంలో వర్షాలు రావడానికి, నెక్స్ట్ మంచి ఆక్సిజన్ పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎన్నో దీర్ఘకాలికమైన రోగాలు వస్తూ ఉన్నాయి. భయంకరమైన కరోనా వ్యాధి కూడా వచ్చింది. దాని నుంచి ఉపశమనం చెందాలంటే ఈ భూమిపైన పచ్చదనాన్ని పెంచాలనే ఆలోచన ప్రతి ఒక్కరికి కలగాలి. ప్రజలు కూడా బాధ్యత తీసుకొని ప్రతి ఇంటి పరిసరాల లోపల మొక్కలు నాటాలి. మొక్కలు పెంచినప్పుడే ఈ భూమి, ఈ పర్యావరణం, ఈ పంచభూతాలను మనకు మంచి మనుగడకు ముందుకు కొనసాగించడానికి, మానవ మనుగడకు ఉపయోగపడే ఈ చెట్లను పెంచాలని ఈ అదే ఆకాంక్షతోటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఈ మన మున్సిపల్ కార్యాలయ వార్డు ఆఫీసర్లు, మన కార్యాలయ సిబ్బంది అందరితో కలిసి ఈ యొక్క పార్కు లోపల చెట్లు నాటడం జరుగుతుంది. దీనికి మన ప్రతి ఒక్కరు కూడా బాధ్యత అప్పచెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎవరి మొక్క నాటినో ఆ మొక్కను ఎదగడానికి వాళ్ళ యొక్క బాధ్యత తీసుకోవాలని అందరికీ సూచించడం జరిగింది. దయచేసి ప్రజలు కూడా కోరేది ఒక్కటే, మనం అందరం కూడా చెట్లను సంరక్షిద్దాం, ఈ పర్యావరణాన్ని కాపాడదాం. భూమి లోపల సమతుల్యత అనేది ఈ తేమ శాతం కానీ, వర్షాలు సకాలం వర్షించడానికి కానీ ఈ పచ్చదనం పెంచాలనే ఆలోచన ప్రతి ఒక్కరు కలగాలి, బాధ్యత తీసుకోవాలని ఈ సందర్భంలో కోరుతాం. చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపల్ పరిధిలోని 15వ వార్డులో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి కార్యక్రమంలో శాసనసభ్యులు ఎన్ అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏడాది పాలనలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఆయన వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేస్తారు. అదేవిధంగా ప్రజల వ్యక్తిగత మరియు స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరించాలని ఆదేశించారు. ఇలా ఉండగా వార్డులో అడుగడుగున ఆయనకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కూటమి కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
బులెటిన్ డీటెయిల్స్ నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.